హాయ్ అండి. సండే వచ్చేసింది. మేమైతే పావు కేజీ మటన్ తెచ్చుకున్నాము. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసాడు కాబట్టి చిన్నగా కొంచెం మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని, అలాగే ఈ సైజు ఒక 3 ఉల్లిపాయలు, పావు కేజీ కదా కొంచెం గ్రేవీ కోసం 3 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కొని పెట్టుకోండి. మా ఆయనకి మటన్లో మునక్కాయలు వేస్తే చాలా ఇష్టం అండి. ఇలా లేతగా ఒక 3 మునక్కాయలు తెచ్చి వేసుకున్నారంటే బాగుంటుంది. సో అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఈ సైజులో తరిగి పెట్టుకున్న ములక్కాడలు, అలాగే కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసిన మటన్ కాబట్టి ఈ పావు కేజీ ఉంది కాబట్టి ఈ సైజ్ కుక్కర్ పెట్టుకోండి. నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ నేను ఒక 4 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇంకా మిరియాలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, నాకు తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అది కూడా వేసేస్తున్నాను. కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేస్తున్నాం. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మటన్ వేసేస్తున్నాను. ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం ఆయిల్లో. ఇలా కొంచెం మటన్ నుంచి నీళ్ళు వచ్చాయి కదండి. సో పసుపు, నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను. అలాగే సాల్ట్ ఒకసారి అలా కలిపేద్దాం. ఇదిగోండి మటన్లోంచి వాటర్ వచ్చేయండి. ఇదిగోండి వాటర్ వచ్చాయి కదా, ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం కదా, ఇది మూత పెట్టేస్తాను. ఒక 7 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ముక్క అయితే ఉడికింది కాబట్టి మనం తరిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేద్దాము. వేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం. దీంట్లో అలా కలిపేసుకొని కాసేపు అలా మూత పెట్టి ఈ మటన్లో మునక్కాయ ముక్కలు అనేది మగ్గిద్దాం. ఆల్రెడీ పచ్చికారం వేసుకున్నాం అండి. పచ్చికారం, పుదీనా, ఇంకా కొత్తిమీర. ఇప్పుడు కొంచెం లైట్గా మసాలా కారం అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి వేసి కలుపుకోండి. మునక్కాయ అయితే మంచి ఆయిల్లో కర్రీలో మగ్గింది. సో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మామూలుగా అయితే ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే దింపేసి 10 నిమిషాల ముందైనా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 కూతలు రానిద్దాం. మళ్ళీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, మన మునక్కాయ మటన్ అనేది రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. అలాగే ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.